చేయడం జరిగింది। అందులో భాగంగా ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్లో గౌరవ పెద్దలు శ్రీ పీసీ అధ్యక్షులుగా ఉన్న రేవంత్ రెడ్డి గారు ఏదైతే 42% స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగంలో రిజర్వేషన్ ఇవ్వడానికి వాళ్ళు ముందుకొచ్చారో దాన్ని కట్టుబడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయిన తర్వాత దాన్ని నెరవేర్చడానికి 1931 సంవత్సరంలో బ్రిటిష్ ప్రభుత్వం ఏదైతే కులగణన చేసిందో 96 సంవత్సరాల తర్వాత గౌరవ పెద్దలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కులగణన చేయడం జరిగింది। ఏదైతే రాహుల్ గాంధీ గారి ఆదేశానుసారము కాంగ్రెస్ పార్టీ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఈరోజు చేయడం జరిగింది। వాటిని అమలు పరచడానికి అసెంబ్లీలో కూడా తీర్మానం చేసి ఒక చట్టంగా రూపొందించడం జరిగింది। అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో 9వ షెడ్యూల్లో ఉండాలనే ఒక బలమైన సంకల్పంతో ఆ రోజు తమిళనాడులో ఏదైతే 69% రిజర్వేషన్ కేటాయించారో 9వ షెడ్యూల్లో ఏదైతే చేశారో దానికి అనుగుణంగానే ఈరోజు జంతర్ మంతర్ దగ్గర కేంద్ర ప్రభుత్వం 9వ షెడ్యూల్లో పెట్టాలనే ఉద్దేశంతో రేపు చేస్తున్నాము। ఇదే విధంగా భారతదేశం నుండే మిగతా రాష్ట్రాలు కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారు ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిందో వాటికి అనుగుణంగా మిగతా రాష్ట్రాలు కూడా చేయాలని రేపు రాబోయే భవిష్యత్తు కాంగ్రెస్ ప్రభుత్వందే కాబట్టి ఈరోజు కుల సంఘాలు మొత్తము రాష్ట్ర వ్యాప్తంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో వారికి మద్దతుగా ఈరోజు ఢిల్లీకి రావడం జరిగింది। జై బీసీ। ఇంకొక ఇద్దరు మాట్లాడుతున్నారు। అందరికీ నమస్కారం।